ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ కోణాలను కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఈ రోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ తారాస్థాయికి చేరింది. ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, ఇంకో పక్కన విద్యార్థి నేతలకు సంబంధించి, మరో పక్కన విపక్షాలకు సంబంధించిన పంచాయతీ సుడిగుండంలా తెలంగాణలో మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు ఎవరు ఊహించని తారాస్థాయిలో కూడా తెలంగాణ పోరు ఉధృతమైందనే చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆ నిరసన సెగలు కాస్త జాతీయ స్థాయిలో పంచాయతీ పెట్టాయి. ఇక దీనితో ఏం చేయలేని పరిస్థితులలో ముఖ్యమంత్రి ఉన్నారు అనుకుంటే పొరపాటే. ముఖ్యమంత్రి ఖచ్చితంగా కూడా తన వ్యూహాన్ని అమలు చేసి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా పదును పెట్టాలనే లక్ష్యంతోనైతే ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి అసలు ఏం జరిగింది, వాస్తవ దృశ్యాలు ఏంటి అనేది మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి, జరగబోయే పరిణామాలు ఏంటి అనేది కూడా ఒకసారి చర్చిద్దాం. నిజానికి ఒకసారి చూడండి, ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న ఫోటో. నేను ఈ ఫోటోని ఎందుకు చూపెడుతున్నా అంటే మీ అందరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఎవరు ఊహించని పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఎవరు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల జోలికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెళుతుంది, అక్కడ 400 ఎకరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆగం చేస్తుంది అని కూడా ఎవ్వరూ ఊహించలే. కానీ దానికి భిన్నంగా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం వచ్చింది, మార్పు అయితే వచ్చింది. ఏ మార్పు? రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలలో మార్పు వచ్చింది, వాళ్ళ అధికారంలో మార్పు వచ్చింది, వాళ్ళ పదవులలో మార్పు వచ్చింది. పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలను మనం చూస్తున్నాం. అయితే ఈ ఫోటో కాస్త ఎమోషనల్ అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి బిడ్డ దీన్ని చూసి కలవర చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంటి హైదరాబాద్ నిజంగా కూడా ప్రకృతిని విచ్ఛిన్నం చేయడం ఏంటి అనే ప్రశ్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క పౌరుడి నుండి ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఇదంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాల భూములకు సంబంధించి బుల్డోజర్లతోని, జేసీబీలతోని కూల్చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకు కూల్చాల్సి వచ్చింది, ఎందుకు కూల్చుతున్నారు అనేది కూడా మీకు చాలా క్లారిటీగా కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ 400 ఎకరాలలో లేక్స్ లేవు, సరస్సులు లేవు, ఏది జంతువులు లేవు, ఏది లేదు. పూర్తి స్థాయిలో గుంటనక్కలు కొన్ని మాత్రమే ఉన్నాయని మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన అందరూ విన్న విషయమే. కానీ ఇక్కడ విషయం ఏంది అంటే ఇక్కడ నెమళ్ళు కనబడుతున్నాయి, నల్ల జింకలు కనబడుతున్నాయి, సరీసృపాలు కనబడుతున్నాయి, వివిధ జాతులకు సంబంధించిన వృక్షాలు కనబడుతున్నాయి. వీటికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సమాధానం చెప్పని పరిస్థితి కనబడుతుంది. నిజానికి జరుగుతున్న పరిణామాలను కాస్త మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరుగుతుంది ఒకసారి ఇది చదివే ప్రయత్నం చేద్దాం. హఠాత్తుగా ఆకస్మిక యుద్ధ ప్రకటన చేసినట్లుగా, అర్ధరాత్రి శత్రు దేశంపై మెరుపుకు దాడికి దిగినట్లుగా, శత్రు శిబిరాలపైకి డజన్ల కొద్ది యుద్ధ ట్యాంకులను తొలగినట్టు, తెల్లారితే విజయం దక్కదేమోనని ఆదుర్ద పడినట్లు, పచ్చని మొక్కలను ఇనుప బూట్లతో కర్కశంగా నలిపివేసినట్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆకుపచ్చని అడవి మీదికి బుల్డోజర్లతో విడుచుకుపడింది ప్రభుత్వం. బీభత్స కాండను కొనసాగిస్తుంది. ఓవైపు విద్యార్థుల పిటిషన్ కోర్టులో విచారణకు రాకముందుకే అడవినంతా తుడిచివేయాలని తహతహలాడుతున్నది. 50 జేసీబీలు, 500 మంది పోలీసులను పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా విధ్వంసాన్ని కొనసాగిస్తున్నది ప్రభుత్వం. ఇది సర్కారు కారుచిచ్చు, ఇది యూనివర్సిటీపై గొడ్డలి వేటు. కంచె గచ్చిబౌలిలో కంచె చేను మేస్తే కాపాడేదెవరు అంటూ కూడా కనబడుతున్న దృశ్యం. మొన్నటి వరకు లగచెర్ల, నిన్న మోసి, ఇప్పుడు హెచ్యూసి భూములపై రేవంత్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా దాగుడు మూతలాడుతున్నది. నిజాలను దాస్తూ అబద్ధాలను వడ్డి వారిస్తున్నది. యూనివర్సిటీలో చెరువే లేదన్నారు, కానీ కలకలలాడుతున్న చెరువు కనిపిస్తుంది. జంతుజాలం, అరుదైన జాతులు ఏవీ లేరు అన్నారు, కానీ మందలుగా జింకలు కనిపిస్తున్నాయి. నెమళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి. యంత్రభూతం పదగట్టాన కింద పడి నగిలిన ఓ జింక కలేబరం కూడా బయటపడింది. గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ను జేసీబీలు చింద్రం చేస్తుంటే పశుపక్షాదులు ప్రాణభయంతో చేస్తున్న అరుపులతో పరిసరాలన్నీ కూడా దద్దరిల్లుతున్నాయి. విద్యార్థుల ప్రతిఘటన నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ అరణ్య రోదన వినపడని కేవలం ఒక్క ప్రభుత్వానికి మాత్రమే. ఈ ప్రభుత్వానికి అలాంటి అరణ్య రోదన ఎక్కడ కూడా కనబడతలేదు. కాంగ్రెస్ గ్రీన్ హంట్ అంటూ కూడా చూడొచ్చు, కాంగ్రెస్ గ్రీన్ హంట్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక హెచ్యూసి భూములపైకి దండెత్తిన బుల్డోజర్లను ఒక్కసారి మన భాషలో లెక్కించే ప్రయత్నం అయితే చేద్దాం. నెంబర్ 1 ఒక బుల్డోజర్, దాని తర్వాత
మనకు కనిపించిన కాడికి లెక్క పెడితేనే దాదాపుగా ఒక 50 బుల్డోజర్లు వచ్చేటట్టున్నాయి, తక్కువలో తక్కువ. ఇక 1 2 3 4 5 6 7 8 ఇగో 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇగో 25 26 27 28 29 30 31 32 33 34 ఇగో ఇక్కడ 35 36 37 దాదాపుగా ఇగో ఇక్కడ 37 38 38ను ఇగో 39 ఇగో 40. కేవలం మన కళ్ళ ముందు ఫోటోలో కనబడిన దృశ్యాలు 40 బుల్డోజర్లు ఇక్కడ కనబడుతున్నాయి. ఎందుకు ఇవన్నీ ఇంత హఠాత్తుగా హెచ్యూసీ భూములపై దండెత్తడానికి ప్రధానమైన రీజన్ ఏంటి అంటే ఇప్పటికి కూడా అవి చెప్పలేని పరిస్థితులలో కనబడుతున్నాయి. సో ఒకసారి ఇదంతా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏంటి ఈ పంచాయతీ ఏంది అనేది. దేశ విదేశాల నుంచి విద్యార్థులు చదివే యూనివర్సిటీ క్యాంపస్ను పోలీస్ క్యాంపస్ చేసింది ప్రభుత్వం. విశ్వవిద్యాలయాల పెద్దల అనుమతి లేకుండానే వందలాది కాకీలతో విద్యార్థులపై విరుచుకుపడింది. ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తున్నది, అడ్డుకునే వారిపై లాఠీలు రులిపిస్తున్నది. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నప్పుడు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ వచ్చి తన రాజకీయ విమర్శల వేదికగా చేసుకున్నది ఈ హెచ్యూనే. ఇందిరమ్మ ఇచ్చిన భూముల్ని గుంజుకొని అమ్ముకుంటానని తమ ప్రభుత్వమే చెప్తున్నా కూడా ఆ ఇందిరా మనవడు ఇదేందని అడగడం లేదు. ముఖ్యమంత్రి చెప్పినట్లు అక్కడ గుంటనక్కలున్నాయి, గుట్టలను మింగే గుంటనక్కలు ఉన్నాయి, గుంట భూమిని వదలని గుంట నక్కలున్నాయి. ఆ గుట్టను ఇప్పుడు రట్టు చేస్తున్న విద్యార్థులు. 1969లో తెలంగాణ ఉద్యమ ఫలితం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్యూసీకి ఇది స్వర్ణోత్సవ సంవత్సరం. బంగారు కాంతితో విశ్వవిద్యాలయం కొత్త వెలుగులతో విరజిమ్మే వేళ ప్రజాపాలన బుల్డోజర్లు ఆకుపచ్చని క్యాంపస్ను తూట్లు పడుస్తున్నాయి. ఇది విధ్వంస రచన, ఇది విధ్వంస యోచన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఇక్కడ ఏం జరిగింది, సాక్ష్యాలను ఒక 3 తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఒకసారి చూద్దాం. చంద్రబాబు కన్ను పడ్డప్పుడే విద్యార్థుల ఆందోళన యూనివర్సిటీ కాకుంటే ఆందోళన ఎందుకు చేస్తారు? చంద్రబాబు కన్ను పడనప్పుడే విద్యార్థుల ఆందోళన యూనివర్సిటీ కాకుంటే ఆందోళన ఎందుకు చేస్తారు? ఆ భూమి బదులుగా వేరే భూమి ఇస్తానన్న బాబు అంటే ఆ భూమిని యూనివర్సిటీనేనని ఒప్పుకున్నట్టే కదా. ఆ భూమిలో జింకలు, రాళ్ళు, పక్షులే హెచ్యూసీ అధికారిక వెబ్సైట్లో చిహ్నాలు. అనుబంధానికి ఇంతకు మించి ఇంకేం కావాలి? ఒకసారి ఇక్కడ చూడండి. సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాలకు బదులు గోపనపల్లి తండాలో 397 ఎకరాలు ఇచ్చినట్లుగా డాక్యుమెంటరీ లీకులు. చంద్రబాబు హయాంలో ప్రైవేట్కు అప్పగింత. విద్యార్థుల ఆందోళనతో వేరే చోట కేటాయింపు సర్వే చేయకుండా ప్రకటించిన ఏది TGIIC రిజిస్టర్ ప్రకటనతో సర్కారు తిరు బట్టబయలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంది, ఆ భూమి హెచ్యూసీదే అంటూ ఆనాడు చంద్రబాబుకు సంబంధించిన ఒక పంచాయతీ బయటపడింది. అప్పుడు యూనివర్సిటీకి బదులు వేరే భూమి ఇస్తానని బాబు అంటే ఈ భూమి యూనివర్సిటీ దాన్ని ఒప్పుకున్నట్టే కదా. ఇక్కడ 400 ఎకరాల భూమికి బదులు గోపనపల్లి తండాలో 397 ఎకరాలు ఇచ్చినట్లుగా డాక్యుమెంటరీకి సంబంధించిన లీకులు కూడా బయటకు పడ్డాయి. రాత్రికి రాత్రే 400 జేసీబీలు, వందలాది పోలీసులు. యూనివర్సిటీ భూముల హరిత హాసనం. నిలమట్టమవుతున్న వేల వృక్షాలు పొదలు. బిక్కుబిక్కుమంటూ జంతుజాలం పరుగులు. విద్యార్థుల నిరసనతో అట్టుడికిన క్యాంపస్. రేవంత్ సర్కార్ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి నిన్న సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్కు వచ్చిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నేతలు జగదీష్ రెడ్డి, దాసు సయోన్, గెల్లు శ్రీనివాస్ తదితరులు అంటూ కూడా చూడొచ్చు. భూమి సర్కార్దే అయితే అర్ధరాత్రి దుర్మార్గం ఎందుకు? హెచ్యూసీపై దౌర్జన్యం, విద్యార్థులపై దాష్టికం, భూరక్షణ పోరాటంపై రేవంత్ సర్కార్ దుశ్శాసన పర్వం. ముంబై, ఛత్తీస్గఢ్ అడవులపై గగ్గోలు పెట్టిన రాహుల్కు పశ్చిమ హైదరాబాద్ నాశనమైనా పర్వాలేదా? ఫ్యూచర్ సిటీలో 15,000 ఎకరాలు సేకరించామన్నారు. మరి హెచ్యూసీ 400 ఎకరాలపై ఎందుకు కన్ను? హెచ్యూసీ విద్యార్థుల తెగువకు సెల్యూట్. కేటీఆర్ ఉద్యమానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఒకసారి విద్యార్థి నాయకులు నిన్న మాట్లాడిలు, వాళ్ళ అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ విధ్వంసం కనిపించడం లేదా రాహుల్? హెచ్యూసీ కాంగ్రెస్ అగ్రనేత మౌనం. ప్రతిపక్షంలో ఉన్న కేరళ, గుజరాత్లో ఓ లెక్క, తెలంగాణలో మరో లెక్క అని మండిపడుతున్న విద్యార్థులు, మేధావులు. తీవ్రమైన తప్పేదో జరుగుతున్నది. ప్రముఖ పొలిటికల్ కార్టూన్ సతీష్ ఆచార్య అంటూ కూడా చూడొచ్చు. ఎక్కడైనా ఇంతే, చాలా దురదృష్టకరం. రాజ్యం, ప్రభుత్వం, అధికారుల ప్రవర్తన ఇంతే. కార్తీ చిదంబరం కోర్టు చెప్పేదాకా మీరు ఆగలేరా? ప్రముఖ జర్నలిస్ట్
బహర్ దత్ అంటూ కూడా చూడొచ్చు. విద్యార్థుల దగ్గర మారణ ఆయుధాలు ఉన్నాయట, జీవిత ఖైదు సెక్షన్లు పెట్టి జైలుకు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏంది, దుశ్శాసన దుర్మార్గం అని ఒక పాట ఉంటుంది కదా, గద అయిపోయింది తెలంగాణలో. ఇక చూడరి ఇక్కడ విషయం ఏంది అనేది ఇప్పుడు పూర్తి స్థలం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇది దేశ విదేశాల నుండి వచ్చిన విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తారు. 1973 సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ 2300 ఎకరాలను యూనివర్సిటీకి కేటాయించినప్పుడు ఏం జరిగిందంటే, కొంత భూమిని అప్పటి కాంగ్రెస్ నేతలు ఏదైతే అక్కడ పూర్తి స్థాయిలో కూడా అంటే సర్వేకు సంబంధించి కావచ్చు, ల్యాండ్ రిజిస్టర్కు సంబంధించిన దాంట్లో కొంత భూమిని చేర్చలే. ఆ వివాదం కొనసాగుతుంది. మొదటి నుండి కూడా కొంతమంది నేతలు దాన్ని తప్పిస్తూ వచ్చిలు రికార్డులలో లేదు అంటూ కూడా ఇప్పటి నేతలు మౌనం ఇప్పటి నేతల యొక్క వ్యాఖ్యలు చేస్తున్న తీరు కనబడుతుంది. మరి గతంలో ఇదే చంద్రబాబుకు సంబంధించి ఆ భూమి కావాలి, మేము వేరే కాడ భూమి ఇస్తా అంటే గోపనపల్లికి సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఇక్కడ ఏంది అంటే, ఆ భూమి యూనివర్సిటీ భూమి అనేది పచ్చి నిజం. ఎందుకంటే అది ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి. ఆ యూనివర్సిటీ కోసం 2300 ఎకరాలను కేటాయింపు చేసింది. పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టిళ్ళు. కానీ ఈరోజు ఆ భూమి యూనివర్సిటీది కాదు అంటూ ప్రభుత్వం కేసులు వేసి పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టి మొత్తానికి సరే భూమిది కాకపోవచ్చు, యూనివర్సిటీది అవునా కాదా పక్కన పెడితే, అక్కడ పక్షులు లేవంట్రీ, నీళ్లు లేవంట్రీ, అన్ని గుంట నక్కలే ఉన్నాయి అని చెప్పారు. మరి నెమళ్ళు ఇక్కడ నుండి వచ్చినాయి, ఏది మచ్చల జింకల కలేబరాలు ఇక్కడ నుండి వస్తున్నాయి, ఏది మన నెమళ్ళ అరుపులు ఎందుకు వినబడుతున్నాయి, దీని గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతున్నది కదా, దీని గురించి కనీసం ఒక్కరు కూడా ఉలుకు లేదు పలుకు లేదండి. చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ ఇతరత్ర నేతలు కానీ అందరూ వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా ప్రతి ఒక్కరం కూడా మనం మాట్లాడుకోవాలి. హైదరాబాద్ ఏది అంటే 400 ఎకరాల భూమికి సంబంధించి జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పీల్ దాఖలు చేసిన ఏది వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ వేసిందట. వేయడంతో ఇప్పుడు ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఇలాంటి సందర్భంలోనే పూర్తి స్థాయిలో కూడా హెచ్యూసీకి సంబంధించిన జరిగిన దాంట్లో పూర్తిగా కూడా ఒక పంచాయతీ తారాస్థాయికి అయితే కొనసాగుతుంది. దాంట్లో భాగంగా ఏంది అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా కనీసం ఎవరు మాట్లాడలేని ఆ పరిస్థితులలో కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంతకంటే దారుణమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఒకసారి నిన్నట్టుండి కూడా హెచ్యూసీ భూములకు సంబంధించి ఈరోజు అంటే హెచ్యూసీ భూములపై హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలైన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా, విద్యార్థులకు సంబంధించి అరెస్టులు కానీ ఏ విధంగా కొనసాగుతున్నాయని కూడా మనం ఒక్కొక్కటిగా కూడా చూస్తున్నాం. ఇక్కడ కేటీఆర్కి ఇంటి ముందు కూడా పోలీసుల పహారా కొనసాగుతుంది. ఈ పోలీసుల పహారా ఎందుకు అంటే, హెచ్యూసీకి సంబంధించిన భూములు ఉన్నాయి కాబట్టి హెచ్యూసీ భూములకు సంబంధించి పూర్తిగా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన పంచాయతీ కొనసాగుతుంది. వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలిపి దాని ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఉధృతం చేసేందుకు, వారందరికీ కూడా మద్దతు తెలిపజేసేందుకు వెళ్తున్నారు అనే ఒక అనుమానంతో కేటీఆర్ ఇంటి ముందు ఇట్లా భారీగా మోహరించారు పోలీసులు. దానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు పోలీసులకు సంబంధించిన పహారా ఎట్లున్నది, ఏం కథ అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో కనబడుతున్న ఎపిసోడ్. ఇక దీంతో పాటుగా నిన్న కొంతమంది విద్యార్థులకు సంబంధించి హెచ్యూసీ విద్యార్థుల విషయంలో పోలీసులు గందరగోళం సృష్టించాలనుకోవచ్చు. ఎందుకంటే ప్రెస్ నోట్లో విద్యార్థులు కాదని, రిమాండ్ రిపోర్ట్లో మాత్రం పిహెచ్డి విద్యార్థులేనని తెలిపిల్లు వైనం. అయితే హెచ్యూసీ 400 ఎకరాల భూముల అమ్మకాన్ని పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆందోళన చేసి ఈ ఇద్దరు విద్యార్థులకు సంబంధించాయి. అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎవరు, రోహిత్ కుమార్ అండ్ ఎర్రం నవీన్ కుమార్, ఆ స్టూడెంట్స్ అంటూ కూడా ఇక్కడ వాళ్ళు స్టూడెంట్స్ కాదు ఏది అని కాదని చెప్పి, ఇగో ఇక్కడేమో వాళ్ళు పిహెచ్డి స్కాలర్, ఇగో రోహిత్ కుమార్, ఇగో సన్ ఆఫ్ ధర్మం కుమార్ 34 సంవత్సరాలు, స్టూడెంట్ పిహెచ్డి స్కాలర్ అని చెప్తూ హెచ్యూసీ గచ్చిబౌలి అంటూ కూడా చెప్పారు. ఇంకో ఆయన నవీన్ కూడా, వాళ్ళ నాయన పేరు లక్ష్మీ నరసయ్య, ఏజ్ 32, వాళ్ళు కూడా స్టూడెంటే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మాత్రం వాళ్ళు స్టూడెంట్స్ కాదు, వేరే కాదు, బయట నుండి వ్యక్తులు అని పోలీసులు పెట్టి ఇక రిమాండ్ రిపోర్ట్కు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే చెప్పారు. వీళ్ళ దగ్గరనట మారణాయుధాలు నట ఇంకోటి రకరకాలుగా పూర్తి స్థాయిలో వీళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక బుల్డోజర్లు ఎట్లొచ్చినాయి, ఏం కథ, అర్ధరాత్రి వేళ ఏ విధంగా జరుగుతుంది, హైదరాబాద్లో విధ్వంసం కొనసాగుతుంది, ప్రకృతి వినాశనం జరుగుతుంది అని చెప్పడానికి ఇదొక సాక్ష్యం. ఇక చూడురి, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి.
ఇగో ఏంది ఇది ఏమన్నా మీరేంది సినిమా మొన్న వచ్చింది చూడు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమానా ఇది ఏమన్నా పుష్ప 2 సినిమాని తలపిస్తున్నదండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలకు సంబంధించిన భూముల పంచాయతీ. ఇక చూడు ఎన్ని పోతున్నాయి, ఏంది అసలు, ఏంది కథ, ఏంది పంచాయతీ, ఏంది హైదరాబాద్లోని పచ్చని ఏంది చెట్లన్నింటినీ ఎందుకు నరుకుతున్నారు, ఏం కథ. ఇగో రాత్రి పగలు లేకుండా చెట్లను తొలగించే పనులలో ఎట్లొస్తున్నాయో చూడురి, క్యూ కడుతున్నాయి. పుష్ప 2 సినిమాని చూపెడుతున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి రాత్రి పగలు తేడా లేకుండా వస్తున్న పరిస్థితి. ఇంకో పక్కన ఏంది అంటే ఈ విధ్వంసాన్ని ఆపాలంటూ ఇక్కడ పూర్తి స్థాయిలో విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కన్నా ఒకసారి ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇగో చూడు ఇగో పుష్ప 2 సినిమాను సేమ్ గిట్లనే కనబడుతుంది. ఆ సినిమాలో ఎట్లా అర్ధరాత్రి వేళ ఎట్లా జరుగుతున్నదో గట్ల కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఎంత ఘోరమైన విషయం, ఎంత దారుణమైన విషయం, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఒకసారి నిన్న ఇదే విషయానికి సంబంధించి మన ఎవరు కేటీఆర్ మాట్లాడిండు, ఒకసారి అది కూడా వినే ప్రయత్నం చేద్దాం. అసెంబ్లీలో హెచ్సియులో గుంట నక్కలు ఉన్నాయి. హెచ్సియులో అందుకే మేము బోర్డర్లేదు అక్కడ అడిగేందుకు పెట్టలేదంటే ఇట్లా పనికిమాల మాటలు మాట్లాడతారు. ఆ పిల్లల ఉద్యమాన్ని దాని పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఆయన చిల్లర వ్యాఖ్యలతో ఆ పిల్లలు కొట్లాడుతున్న దానికి అపవిత్రతను ఆపాదించి ఇదేదో రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న పోరాటం అని చెప్పి ఆ పిల్లల ఉద్యమాన్ని కూడా మలినం చేసే మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి. ఎంత ఘోరమైన విషయం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఎక్కడికక్కడ ఇగో పాడమోస్తున్న పరిస్థితి. హెచ్యుసికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఇక చూడు ఇక్కడ ఒకసారి చూడండి. హెచ్యుసి భూములలో జీవరాశులు లేవని చెప్పి తప్పు చేశారు సారు. హెచ్యుసి భూములలో జింకల సంచారం అంటూ కూడా ఈ ఒక ఏంది కార్టూన్కు సంబంధించి కూడా ఇప్పుడు వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా హెచ్యుసి భూములకు సంబంధించి హృదయ విదారకమైన సంఘటనే. ఎందుకంటే అర్ధరాత్రి నెమళ్ళు ఎట్లా అరుస్తున్నాయో కూడా ఒకసారి చూడుర్రి. ఎందుకంటే అది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా వినాల్సిన పరిస్థితి. ఒకసారి నెమళ్ళు ఎట్లా అరుస్తున్నాయి నూరి. నెమళ్ళ అరుపులు హెచ్యుసిలో ఇంత గందరగోళం కొనసాగుతుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా వ్యవహరిస్తలేదు. పూర్తి స్థాయిలో 400 ఎకరాలను పొతం పెట్టింది, ఆల్రెడీ పొతం పెడుతున్నది. అక్కడ జీవరాశులకు సంబంధించి నిన్న మచ్చల జింకకు సంబంధించిన కలేబరాలు కూడా బయటకు వచ్చినాయి. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. ఒక చెట్టును నరికితేనే అక్రమంగా ఏంది అంటే పూర్తి స్థాయిలో అటవీ చట్టం కింద కేసు నమోదు చేస్తారు. మరి అలాంటిది అక్కడ నల్ల మచ్చల జింక చనిపోయింది కదా, దాని మీద ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం మీద కేసు పెట్టాల్సిన అవసరం లేదా? పర్యావరణవేత్తలు, పర్యావరణానికి సంబంధించిన సామాజికవేత్తలు వీళ్ళంతా ఎక్కడ వీళ్ళు పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత లేదా? ఈరోజు అద్భుతంగా కూడా అందులో సరస్సు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇగో సరస్సు చూడండి, ఇక్కడ సరస్సు ఎంత బాగున్నది. దాంతోపాటు నల్ల జింకలకు సంబంధించి నల్ల మచ్చల జింకలకు సంబంధించి ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, అనేక రకాలుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఆగం చేసే పరిస్థితి కనబడుతుంది. మీరు హైదరాబాద్ మొత్తం తిరుగుర్రి, కాస్తో కూస్తో పచ్చని వాతావరణం ఉన్నది అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. కానీ ఇది నిజం. మళ్ళా తప్పితే ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కనబడుతుంది, అంతకు మించి ఇంకెక్కడ లేదు. హైదరాబాద్లో పచ్చని వాతావరణం ఉంది అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దాని తర్వాత ఇక్కడే కనబడుతుంది మీకు. అరే ఇంత దారుణమైన విషయం అనండి, ఎంత ఘోరం, ఎంత దారుణం. అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఆగం చేసే పరిస్థితి కనబడుతున్నది కదా. ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే మొన్నటి వరకు ఇదే బుల్డోజర్లను తీసుకొచ్చి హైడ్రా బుల్డోజర్లకు సంబంధించి చూసినాం, దాని తర్వాత మూసీ చూసినాం. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన పంచాయతీ. తెలంగాణలో బుల్డోజర్ల రాజ్యం చూడురి. మొత్తం అర్ధరాత్రి నుంచి 30 జేసీబీల పనులు 400 ఎకరాలను మొత్తం సదును చేసే పనిలో పడ్డది. యూనివర్సిటీ భూములు కాదు, 20 ఏళ్ల కిందటే ఓ ప్రైవేట్ సంస్థ కేటాయింపు న్యాయ పోరాటంతో భూమి దక్కించుకున్నాం. 2024 జూలైలో హెచ్యుసి సమక్షంలోనే సర్వే 400 ఎకరాలపై భూమిపై టీజీఐఐసి ప్రకటన. సర్వే జరగలేదు, టీజీఐఐసి చెప్పింది అబద్ధం, ప్రాథమిక పరిశీలనే జరిగింది, ప్రభుత్వం ప్రకటన ఖండించిన హెచ్యుసి అంటూ కూడా చూడొచ్చు. పాపం పక్షులు ఘోరం అనిపిస్తుంది. ఆ చెట్లను తొలగిస్తా అంటే సోషల్ మాధ్యమాలలో కూడా అరుపులు ఆ బెదుర్లతోనే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఈ హృదయ విదారకమైన సంఘటనల గురించి ఈ తెలంగాణలో మేధావి వర్గం ఎక్కడనో అర్థమైతే లేదు, ప్రశ్నించే గొంతుకలు ఎక్కడనో అర్థమైతే లేదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సామాజిక వేత్తలు ఎక్కడనో కనబడతలేదు. అనేక సంఘాలు కూడా తెలంగాణలో కుప్పలుగా ఉన్నాయా, చెత్తబుట్టల కంటే అధ్వానంగా షాన్ ఉన్నాయి కదా. ఏదన్నా జరుగుతూ ఇట్లా ఉరికొత్తరు.
ఆడ తప్పు ఉండేది ఏది ఉండేది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చాలామంది దిగుతారు. మరి ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎందుకు రావట్లేదు? వాళ్ళ విద్యార్థుల పక్షాన ఎందుకు మాట్లాడతలేరు? ఇంత దారుణమైన పరిస్థితి నిజంగా కూడా చాలా హృదయ విదారకమైన సంఘటనలు అండి. మీరు మొత్తం చూడండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి చూస్తే మీకే అర్థమైతలేదు, మీకు మొత్తం అర్థమైతే సినిమా అక్కడ పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎక్కడికక్కడ పంచాయతీలు కొనసాగుతున్న తరుణం కనబడతాను. ఇక దీనితో పాటుగా ఇది ఇట్లున్నది. సో మొత్తానికి ఈ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్తో పాటు మన కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో ఈరోజు పచ్చదనాన్ని హరిస్తున్నారు. వాళ్ళ యొక్క స్వార్థ కుటీల రాజకీయాల కోసం పూర్తి స్థాయిలో యూనివర్సిటీని దెబ్బతీసే ప్రయత్నం కొనసాగుతుంది. మరి ఈరోజు విద్యార్థుల పోరాటం న్యాయమైనప్పుడు విద్యార్థుల మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళని జైల్లో పెట్టాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ ఒంటి మీద ఏది బట్టలు చింపుకుంటూ కూడా అరెస్టు చేసిన దారుణమైన పరిస్థితిని మరి జాతీయ కాంగ్రెస్కు సంబంధించిన రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు స్పందిస్తలేడు అనేది కూడా ఒకసారి మనం మాట్లాడాల్సిన అవసరం కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా కనబడే అంశం ఇది. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. బీజేపీ, భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ డౌన్. భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ డౌన్ అయిపోయింది. ఎందుకు కాదు? ఖచ్చితంగా అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. ఈ దేశానికి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చిళ్ళు? ఈ దేశంలో ఉన్న ఎంతమంది యువతకు ఉపాధి కల్పించిళ్ళు? ఈరోజు ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక అంశాలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. కేవలం సనాతన ధర్మం, హిందూ ధర్మం ఈ పరిరక్షణే కాదు కదా. తెలంగాణలో ఉన్న, భారతదేశంలో ఉన్న, ఈ యావత్తు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు సంతోషంగా ఉండాలి కదా. ఆనాడేమో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఆందోళన చేసిరు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి ఇన్ని పర్యాయాలు కొనసాగుతున్నా కూడా పూర్తి స్థాయిలో భారతదేశం అభివృద్ధి కాదు, అంధకారంలోకి వెళ్ళిపోయే పరిస్థితి అయిపోయింది. ఇక చూడుర్రి, లోక్సభ ఎన్నికల తర్వాత క్రమంగా వాడిపోతున్న కమలం పార్టీ, దేశవ్యాప్తంగా పాపులారిటీని కోల్పోతున్న ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో మోడీ సర్కార్ ఫెయిల్, క్షేత్రస్థాయి పరిస్థితులపై కుండ బద్దలు కొట్టిన ఏఐ చాట్ బ్యాక్ గ్రోక్, విధానపరమైన నిర్ణయాలతో దేశ ఆర్థిక రంగం కుదేలని జవాబు, విభజన రాజకీయాలతో ప్రజా వ్యతిరేకత పెరుగుతుందన్న గ్రోక్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది అంటే, అబద్ధపు ప్రచారాలతో ఇంతకాలం అందరినీ మభ్యపెట్టిన కమలం దళం అసత్యాల కోట బద్దలవుతున్నది. దేశంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ గ్రాఫ్ క్షేత్రస్థాయిలో కూడా అంతకంతకు దిగజారిపోతుంది. లోక్సభ ఎన్నికలలో మిత్రపక్షాల సాయంతో మూడోసారి గద్దెనెక్కిన ప్రధాని నరేంద్ర మోడీ పాపులారిటీ కూడా అదే రీతిలో రోజురోజుకు పడిపోతున్నది. ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారు. ఈ మేరకు ఎలన్ మాస్క్ చెందిన ఏఐ చాట్ బాట్ గ్రోక్ కుండ బద్దలు కొట్టింది. అయితే ప్రస్తుత వాస్తవాల పరిస్థితులు గోక్ బయట పెడుతున్న నిజాలను ప్రధాని సహా బీజేపీ నాయకులందరికీ కూడా మింగుడు పడడం లేదు. ఇక గ్రోక్ ఇచ్చిన సమాధానాలు వాస్తవేనని, దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీకి సంబంధించిన నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కూడా గ్రోక్ సూటిగా సమాధానం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిజమేనండి, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రధాని నరేంద్ర మోడీ. మీకు తెలుసో లేదో, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. అంతెందుకండి, మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో గుండు సున్నా. అదే ఆంధ్రప్రదేశ్కు తర్వాత బీహార్కు ఎన్ని వేల కోట్లు ఇవ్వలేడని, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బయారానికి సంబంధించిన ఏది ఫ్యాక్టరీ కానీ, దాంతోపాటు ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, దాంతోపాటు గిరిజన యూనివర్సిటీ కానీ ఏమైపోయినాయండి? జాతీయ రహదారులు ఏమైపోయినాయి? ఎక్కడి దాకెందుకు మన తెలంగాణ గురించే మాట్లాడుకుందాం. ఇట్లా భారతదేశం వ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏమన్నా అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దాంతోపాటు ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్, ఇతరత్ర దర్యాప్తు సంస్థల రంగంలోకి దిగి అధికారులను రాజకీయ పార్టీలను బెదిరింపులు చేస్తుడు తప్ప, నిజానికి క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ సామాన్యుడికి అందించింది ఏంది అంటే శటకోపం పెట్టడమే. ఎస్, కేవలం ప్రధాని నరేంద్ర మోడీ ఒక వ్యక్తి పాపులారిటీతోనే దేశం నడవదు కదా. ఒక దేశానికి కావాల్సింది ఏంది? పూర్తి స్థాయిలో మనకు కావాల్సింది అభివృద్ధి జరగాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, ఇక్కడ జీవ మనుగడకు సంబంధించి దోహదపడే అన్ని సౌకర్యాలు కూడా కల్పించబడాలి. ఈరోజు అలాంటి అవకాశాలు మనకి ఎక్కడన్నా కనబడుతున్నాయా? భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈరోజు తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఏం చేసిలా వీళ్ళు కొడుకుడు మీద ఈకలు బీకిలు? డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఇప్పటివరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడుగుపెట్టిర్రా? విద్యార్థులు ఆర్తనాదాలు చేస్తున్నారు, అమ్మో మా యూనివర్సిటీ అంటూ చేస్తారు. అక్కడ అడుగు పెట్టిర్రా? పోనీ తెలంగాణ సమస్యల గురించి మాట్లాడిలా?
మళ్ళా తిప్పి కొడితే గదే కేసీఆర్ దగ్గర పోతారు. కేసీఆర్ లేని వీళ్ళ జీవితాలే ఉండయి, కేసీఆర్ లేని బీజేపీ జీవితాలే ఉండే. నేను చెప్తున్నా, ఒక్క రాజకీయ నాయకుడు భవిష్యత్తు ఉండదు. ఏమన్నా అంటే మళ్ళీ కేసీఆర్ దగ్గర కేసీఆర్ ఆ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడండి? గ్రూప్ 1 నిరుద్యోగులకు సంబంధించి ఏమైపోయిందండి? ఇవన్నీ డైలాగులు వద్దు, అంతా కూడా ఆచితూచి అంతా అబద్ధాల బూటకం మీద. తెలంగాణలో కాంగ్రెస్ ఎట్లా వచ్చిందో ఆ దేశంలో కూడా భారతీయ జనతా పార్టీకి అట్లనే వచ్చింది. ఏమన్నా అంటే ఇక షానున్నది భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలంటే ఘోరాతి ఘోరమైన పరిస్థితులు. సృష్టి ప్రతిదానికి సమాధానం చెప్తుంది, భారతీయ జనతా పార్టీ కూడా సమాధానం చెప్తుంది. ఏం లేదు ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలకు ప్రయోజనాలు ఏం వచ్చేది లేదు. ఇక గులాబీ సభ కోసం కూలీ పనికి బీఆర్ఎస్ రజోత్సవ సభ కోసం పొలం పనులకు సిద్దిపేట జిల్లాలో బెజ్జంకి మండలం లక్ష్మీపురంలో మక్కచెన్లో కూలీ పని చేస్తున్న బీఆర్ఎస్ మహిళా నాయకులు అంటూ కూడా చూడొచ్చు. మా దారి ఖర్చులు మేమే పెట్టుకుంటాం, నీళ్ళిచ్చిన కేసీఆర్ సార్ అండగా నిలుస్తాం. సిద్దిపేటలో మహిళా వినూత్న కార్యక్రమం లక్ష్మీపురంలో కూలికిపోయిన నాయకులు కంకులు ఏరినందుకు 10,000 ఇచ్చిన రైతు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాయి. ఎన్ని ఎకరాలు ఏరిరు మరి? నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులను మళ్ళీ హెచ్చరిస్తున్నా నేను. ప్రజా సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. బూటకపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ కళ్ళ ముంగట్నే కనబడుతుంది. సర్కారును నమ్మి మోసపోయిన ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. నీళ్ల కోసం అడగంటిన బాయిలు కళ్ళ ముంగట కనబడుతున్నాయి. నీళ్లు లేక ఎండిన పంటలు కళ్ళ ముందు కదలి ఆడుతున్నాయి. దానితో పాటు ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో మోసపోయిన ప్రజలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతున్న యథార్థమైన విషయాలు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, యథార్థమైన సంఘటనలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత రాష్ట్ర సమితి, ఇక్కడ ఎలాంటి వినూత్న ప్రయోగాలు అవసరం లేదు. ప్రజలు వరంగల్లో జరిగే రథోత్సవ సభ కోసం వాళ్ళే వస్తారు. ఎందుకు వస్తారో తెలుసా? 6 గ్యారెంటీలు మోసపోయాం, 12 హామీలు 6 గ్యారెంటీలు 13 అంశాలు జాడపత్తలేవు, 420 హామీలతో మాకు శటకోపం పెట్టిళ్ళు, నీళ్లు లేవు, కరెంటు లేవు, దాంతోపాటు అక్రమ కేసులు, అక్రమంగా బెదిరింపులు, భూముల కబ్జాలు, దాంతోపాటుగా అనేక రకాల ఇబ్బందులను తెలంగాణ ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. వాళ్ళే వస్తారు. 4 కోట్ల మందికి సంబంధించి 1 కోటి మంది అయినా అక్కడ నిల్చుంటారు వాళ్ళు. ఎందుకంటే సమస్య వాళ్ళది, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత విపక్షాలది. ఆ విపక్షం గట్టిగా నిలబడడానికి వరంగల్ సభ వచ్చింది. వాళ్ళు పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ని గద్దెదించేందుకు వాళ్ళే నడుం బిగిస్తారు. ఇక్కడ మనం కంకులమ్మో లేకపోతే కాంటా దగ్గరకో లేకపోతే బియ్యం బస్తాలకో అవసరం లేదు. ప్రజా సమస్యలు ప్రజలు అనుభవిస్తున్న తీరు, ప్రజలు అనుభవిస్తున్న వెదలు చాలా ఘోరంగా ఉన్నాయి. నేను చెప్తున్నా కదా. సరే, మీరు ఎల్లీలు ఇది ఇలాంటి పరిణామాలు అధికార పార్టీకి మనం ఒక రకంగా వాళ్ళకి చేయించినట్టయితే వినూత్నంగా అవసరం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిరోజు నేను తక్కువలో తక్కువ 500 నుంచి 1000 మందిని కలుపుతా. తక్కువలో తక్కువ ఏదో పని మీద వెళ్తూనే ఉంటాం, ఎక్కడికొక్కడ ఇంటర్వ్యూలో అటో ఇటో ప్రజా సమస్యల మీద వెళ్తాం. వాళ్ళే చెప్తున్న మాట ఏంటంటే, సభతోని రేవంత్ సర్కార్ను సర్వం కోల్పోయేలా మేము చేస్తాం, అంతమందిని గదలుస్తాం. ఆ సభ చూసి జల్లు అనాలి, గుండె జల్లు అనాలి అనే కాడికి వచ్చింది. అంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఈరోజు ఏది 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి తెలంగాణ ఉద్యమ పార్టీగా 10 సంవత్సరాల పోరాటం చేసిన పార్టీగా ఖచ్చితంగా ప్రజల కోసం నిలబడుతుంది. ప్రజల కోసం నిలబడే పార్టీని ప్రజలు విశ్వసిస్తారు, నమ్ముతారు. అది తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం లాంటిది. కేసీఆర్ అంటే తెలంగాణకు ఒక ఎమోషన్. తెలంగాణ పదం అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఫైనల్గా వాళ్ళే వస్తారు. ఎవరు ఏం చేయని అవసరం లేదు, మనందరం పెద్దగా పట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే వస్తారు. నేను చెప్తున్నా కదా. ఇక ఇది ఏందండి, సంగారెడ్డి జిల్లా కలేహర్లో చంపిన దుండగులు 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు. హరీష్ సింగ్ది రాజకీయ హత్య. సరే, నేనేమంటున్నానంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మీరు చెయ్యరాని నేరం ఏంది అంటే, ఒక మనిషిని నిజంగా చెప్తే చీమ కూడా చిటుకు అనిపించదు, పాపం చేయదు. అలాంటిది ఒక మనిషిని ఈ భూమి మీద లేకుండా చేశారు. రాజకీయ కక్ష సాయంతో హతమార్చారు. ఆ హత్య రాజకీయాలు రేపు భవిష్యత్తులో ఏ తారాస్థాయికి చేరుతాయి అంటే, ఏ చట్టం ఇచ్చింది వీళ్లకు? ఏ రాజ్యాంగం కల్పించింది? ఏ నాయకుడు ఈ స్వేచ్ఛను కల్పిస్తున్నాడు? అరే, ప్రజల పక్షాన పోరాటం చేసేది నేతలు ఉంటారు, అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఉంటారు. మీ బలాబలగాలు ప్రజల మధ్యలో నిరూపించుకోవాలి. సంక్షేమ పథకాలతోనే అధికార పార్టీ పోవాలి. ఆ సంక్షేమ పథకాలు వైఫల్యం చెందితే దాన్ని విపక్షం పోవాలి. ఈ దృష్టిని ప్రజల్లో నిలబెట్టుకోవాలి. కానీ ఇదేం సంస్కృతే? ఎక్కడి నుంచి వచ్చింది ఇది?
ఇలాంటి వాళ్ళను నడి రోడ్డు మీద నిలబెట్టి ఎన్కౌంటర్ చేయాలి. ఇలాంటి విష సంస్కృతిని చేసే వాళ్ళను నడి రోడ్డు మీద పెట్టి ఎన్కౌంటర్ చేయాలి. ఇది అత్యాచార ఘటనలు, దోపిడీలు, ఇతరత్ర చేస్తారు క్రూరమైన కేసులు ఉంటాయి చూడు, అలాంటిదే ఇది కూడా. నిజమండి, ఒక మనిషిని అసలు ఏ మనిషికైనా కూడా హాని చేయొద్దు. కానీ ఇక చూడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఎట్లా జరుగుతున్నదో. ఏందది? ఏం సంస్కృతి? ఏం చేద్దాం అనుకుంటారు? 14 సంవత్సరాలు నిరంతరాయంగా పోరాటం చేసి 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతోని 1969లో 600 మంది విద్యార్థుల బలిదానాలతోని తెలంగాణ రాష్ట్రం కోసం ఒక జనరేషన్ తన జీవితాన్ని కూడా త్యాగం చేసి 10 సంవత్సరాల పాటు పరిపాలన అందించి మళ్ళొకసారి ప్రభుత్వ మార్పుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందించాల్సిన సేవేంది ఆడ కార్యకర్తలను లేకుండా చేసుడేది. గిదా మీరు పరిపాలన మార్పు పేరుతో కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈ ముఖ్యమంత్రి ఎవరో, ఆ మంత్రులు ఎవరో, ఆ పదవులు ఎక్కడిది, ఆ కాంగ్రెస్ పార్టీ అధికారం ఎక్కడిది? నిజమేది. ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి అవసరం లేదు. బీఆర్ఎస్ కార్యకర్తను హతమార్చడం ఏంటండి? ఏ సంస్కృతి వస్తుంది తెలంగాణలో? మీరే ఆలోచించుకోండి ప్రజలారా. ఇక ఇన్స్టంట్ బీర్ కేఫ్లు, మైక్రో బ్రూవరీలకు సర్కార్ ఏర్పాట్లు. నగరంలో ప్రతి 5 కిలోమీటర్లకు, జిల్లాలో 30 కిలోమీటర్లకు ఒకటి. సగటున 13,000 మందికి కో కేఫ్. హెచ్ఎండిఏ పరిధిలో 100 కేఫ్లు అనుమతి ఇచ్చే యోచనలో ప్రభుత్వం. సపరేక ఒక పని చేద్దాం. హలో స్విగ్గీ, జొమాటో లెక్క బీర్ ఆర్డర్ పెట్టుకుందాం సపరేక. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్లు తీసేయాలి. ఇక మనం ట్రాఫిక్ పోలీసులను తీసేయాలి. అందరు తాగి తూలుకుంటా దోలరు. ఇక అవసరం లేదు. ఇక మనం ఇంటికి కూడా అవసరం లేదు. దవాఖానాల్లో ఒక బెడ్ చూసుకుందాం. ఇక రోజు అక్కడనే పడుకుందాం. ఆ పక్కనే వైన్స్ చూసుకుందాం, ఆ పక్కనే దవాఖానా. తెలంగాణలో ఏం చేద్దాం అనుకుంటుంది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం? అరే ఏంది బా ఇది? మనిషి జీవితంతో సర్కార్ గల్లపెట్ట నింపుకోవడానికి మరో బీరు పథకాన్ని అమల్లోకి తెస్తున్నది. ఇన్స్టంట్ కాఫీ షాపుల తరహాలో రాష్ట్రంలో ఇన్స్టంట్ బీర్ కేఫ్ల ఏర్పాటుకు కసరత్తు పూర్తి చేసింది. నగరంలో ప్రతి 5 కిలోమీటర్ల దూరంలో, గ్రామీణ జిల్లాలు, పట్టణ ప్రాంతాలలో ప్రతి 30 కిలోమీటర్లలో ఒకటి చొప్పున మైక్రో బ్రూవరీలకు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. అరే ప్రతి 5 కిలోమీటర్లకు ఒక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మనం అడుగుపెట్టినప్పుడు అక్కడ జనరేషన్ వివిధ దేశాలతో పోటీ పడే కంప్యూటర్ యుగాన్ని నేర్చుకోవాల్సిన మేధాశక్తిని అందించాలి. ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి ఉద్యోగ కల్పన చేసే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టి తెలంగాణలో తాగుబోతలని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. లిటరల్లీ నేను చెప్తున్నా, ఐఎమ్ సారీ టు సే, తెలంగాణలో మొత్తం తాగుబోతోళ్ళు అయిపోతారు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ప్రతి 5 కిలోమీటర్లకు ఏది కేఫ్ల మాదిగా బీర్ కేఫ్లు ఏర్పాటు చేస్తాడు. ఎంత నీచమైన క్రూరమైన ఆలోచన ఇది! చిచ్చి. విద్యా వ్యవస్థను బాగు చేయాలి, వైద్యాన్ని బాగు చేయాలి, ఉద్యోగ కల్పన చేయాలి, టెక్నాలజీని విద్యార్థులకు నేర్పించాలి, వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్ నేర్పించాలి, ఇన్నోవేషన్ ఏర్పాటు చేయాలి. కొత్త కృత్రిమ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రయోగాలకు మనం ఏంది అంటే ఒక అడుగులు వేపియాల్సింది. పోయి బీర్ దాగుర్రి, మందు దాగుర్రి, కేఫ్లు ఏర్పాటు. ఇగో తల్లిదండ్రులారా, ఏ కాలేజీలకు మీ బిడ్డలను పంపిస్తే ఇగో కేఫ్ అని పోయి బీర్ కేఫ్లలో కూకుంటారు. ఇక ఆగం చేస్తుర్రు తెలంగాణ. నిజంగా చెప్తున్నా, ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రకృతి విలేతాండం ఏ విధంగా ఉంటుందో నాకు అర్థమైంది. దాని పరిణామం మాత్రం కూడా ఎవ్వరు ఊహించరు. హైదరాబాద్ మొత్తం కూడా ప్రకృతి విలేతాండం చేయలేకపోతే అడుగుర్రి నన్ను. ఎందుకంటే నల్ల జింకలను, నెమళ్లను ఘోరంగా అడవిని ఆగం చేస్తున్నారు. ఇక్కడ బీర్ కేఫ్లు పెడతారు. తాగుర్రి, రోడ్ల మీద అయింది తాగుర్రి, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుర్రి, ప్రభుత్వానికి ఫైన్ కట్టుర్రి, లేకపోతే యాక్సిడెంట్లు చేసుకోర్రి, దవాఖానల పాల్గారి, లివర్లు ఖరాబు చేసుకోర్రి, దవాఖానల పాల్గారి. ఇంతకు మించి ఇంకేముంటుందండి? గింత దారుణమైన పరిస్థితి. ఇది ఎక్కడిదండి పంచాయతీ? నాకు అర్థమైతలేదు. తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇంతకంటే ఘోరం ఇంకెక్కడిది? మీరే ఆలోచించాలి. ఇదా మన పోకడ? ఇదా ప్రభుత్వం? ఇగో ఏం సారు హోంమంత్రి సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, ఏంది ఇది? మాకు భద్రత లేదా తెలంగాణలో? గుడికి పోయిన తర్వాత బంధువులతో కలిసి దైవ దర్శనం కోసం వచ్చిన వివాహత రాత్రివేళ బహిర్భూమికి వెళ్ళినప్పుడు 8 మంది తన మీద అఘాయిత్యానికి ఒడిగట్టి తెల్లవారుజామ వరకు కూడా ఆగమాగం చేసిరట. ఇదా తెలంగాణ? అయ్యా పోలీస్ సారు, ఓ పటేల్ సార్, ఓ పెద్ద సారు, రంజిత్ వార్తలు చదువుతున్నాడా? అరే భయ్ ఆఫీస్ ముంగట ఒకరిని పెట్టుర్రా. అరే రంజిత్ అన్నం తింటుండా?
సీసీ కెమెరా పెట్టుకోర్రా, ఫోన్ మాట్లాడుతుర్రా ఇనుర్రి. ప్రశ్నించే గొంతుకల మా మీద కాదు, మీ యొక్క ఉద్యోగ పనులు ఇగో ఇది రక్షణ కల్పించుర్రి. ఏడపోయింది మీ రక్షణ? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జేసీబీలకు రక్షణ కాదు సారో. నా తెలంగాణ ఆడబిడ్డకు మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఐఎమ్ రియల్లీ సారీ. ఎందుకు నేను ఆ పాదాన్ని వాడినా అంటే మీకు కూడా తెలుసు. ఇంత ఘోరమా? గుడికి పోతే రక్షణ లేదు, బడికి పోతే రక్షణ లేదు, ఉద్యోగానికి పోతే రక్షణ లేదు, ఆఖరికి ఇంట్లో ఉన్న రక్షణ లేదు. ఏం రక్షణ కల్పిస్తున్నది పోలీస్ వ్యవస్థ? మమ్మల్ని ఏమో ఉగ్రవాదుల లెక్క, రౌడీ మూకల లెక్క, ఏదో తాలిబాన్ల లెక్క తీసుకుపోతారు కదా. ఏమైపోయింది మీ పనితనం ఆడ? ఏమైపోయింది అంటున్నా. ఎన్కౌంటర్లు ఇప్పుడు మొదలు పెడదామా? ఇదా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది? రాష్ట్ర హోంమంత్రి ఎక్కడా? రాష్ట్ర డీజీపీ ఎక్కడా? గా హెచ్యూసీల పిలగాళ్ళు మారణాయుధాలు ఉన్నాయని వాళ్ళని లోపటేసి వాళ్ళకి అసలు యూనివర్సిటీతో సంబంధం లేదని ఫస్ట్ కంప్లైంట్ తీసుకొని సెకండ్లోనేమో రిమైండ్ పంపే రిపోర్ట్లనేమో వాళ్ళు పిహెచ్డి స్కాలర్స్ అని వాళ్ళు ఏంది ఇది మీ నాటకాలు, కపట నాటకాలు? ప్రభుత్వం కోసం పనిచేస్తారా? భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తారా? రక్షణ కల్పిస్తారా? లేకపోతే శిక్ష అర్హులు అవుతారా మీరు? ఎంత బాధాకరమైన విషయం అండి. నా తెలంగాణ ఆడబిడ్డకు రక్షణ లేకుండా పోయింది. దైవ దర్శనానికి గుడికి వెళ్ళొచ్చిన సమయంలో కూడా ఇంత దారుణంగా జరుగుతే ఎట్లా? ఇంత దారుణమా? ఆ మహిళను కాపాడడానికి వచ్చిన బంధువులను దాడి చేసి వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి ఇంత దారుణమా అండి? ఏం తెలంగాణ, ఏం మార్పు, ఏం 3 రంగుల జెండా, ఏం సీఎం, ఏమో మంత్రి, ఏం కాంగ్రెసు? నాకు తెలిసి గర్భంలో ఉన్న తల్లి, గర్భంలో ఉన్న బిడ్డకు రక్షణ ఉందేమో కానీ బయటకు వస్తే భయం అవుతున్నది. ఆడబిడ్డలకు రక్షణ, ఆడబిడ్డ ఏంది, మగపిల్లలకు కూడా రక్షణ లేని పరిస్థితి. ఏం రక్షణ, ఏం పాడు, ఏం ప్రభుత్వం. ఎంత కష్టపడి తెచ్చినాం తెలుసా కాంగ్రెస్ పార్టీని? ఎన్ని కేసులు, ఎన్ని మానసిక వేదనలు, ఎంత టార్చర్ అనుభవించినావు తెలుసా? ఎన్ని పోలీస్ స్టేషన్, ఎన్ని లాఠీ దెబ్బలు, అప్పప్ప ఒళ్ళును చింతపండు చేసుకున్నామండి. ఓపెన్గా చెప్తున్నాను, నా డైరెక్ట్ స్టేట్మెంట్. ఈరోజు నా కాలుకున్న చెప్పు తీసుకొని నా చెంపలే కొట్టుకోవాల్సిన పరిస్థితి. చాలా బాధాకరం అనిపిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిస్థితి అట్లా, రైతుల పరిస్థితి ఇట్లా, దాంతోపాటు నిరుద్యోగుల పరిస్థితి అట్లా, రైతుల అన్నీ ఎక్కడ చూసినా కనీసం మాన ప్రాణాలకు కూడా విలువ లేకుండా పోయింది, రక్షణ లేకుండా పోయింది. ఇంకేం మాట్లాడాలి? ఇక మన ముఖ్యమంత్రి నిన్న ఒకటి చెప్పిండు, 31 పోయింది, టకీ 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 టికీ 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 టోకీ టోకీ అని చెప్పిండు డైలాగ్, ఏదో చైనీస్ లాంగ్వేజ్ లెక్క. ఒకసారి చూడురి. మార్చి 31 పోయింది, టకీ టకీమని పైసలు పల్లే. ఇప్పటికీ చాలామందికి రాని రైతు భరోసా, 4 ఎకరాల్లోపు వాళ్ళకే పడిన డబ్బులు. మార్చి 31 వరకు అందరికీ రైతు భరోసా ఇస్తామన్న రేవంత్ రెడ్డి. 18 లక్షల మందికి పైగా రాని రైతు భరోసా. ఆందోళనలో అన్నదాతలు వస్తాయా రావా అన్న సందేహాలు. ఎట్లొస్తాయన్న నాకు అర్థం కాదు. ఇప్పుడు వానాకాలం పంటకు ఇయ్యకపోతురి, ఎండాకాలం పంటకు ఇయ్యకపోతురి, ఏం నుండి ఇస్తారు? మనం ఒకసారి మాట్లాడుకుందాం. రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం ఉంటే నిజంగా కూడా జూలైలో ఇచ్చేటోళ్ళు, ఎండాకాలానికి సంబంధించి ఫిబ్రవరి మార్చిలో ఇచ్చేటోళ్ళు, దాంతోపాటు డిసెంబర్లో మళ్ళీ ఒకసారి ఇచ్చేటోళ్ళు 3 పంటలకైతే. వీళ్ళు ఏడిస్తారు? ఈ ప్రభుత్వానికి నిజంగా ప్రజలకు న్యాయం చేసే చిత్తశుద్ధి ఎక్కడన్నా మీకు కనబడిందా? రుణమాఫీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలి, చేసిందా? రైతు భరోసా ఇచ్చిందా? రైతు బీమా ఇచ్చిందా? 467 పైచిలకు అన్నదాతలు నేలకొరిగేళ్ళు మట్టిలో కలిసిళ్ళు, మట్టి పూలు. బీమా ఇచ్చిందా? లేదు. మీ బిడ్డకి ఏమైనా ఉద్యోగం వచ్చిందా? లేదు. మీ ఇంట్లో ఏమైనా పింఛన్ వచ్చిందా? లేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం? ఎవరి కోసం ఈ ప్రభుత్వం? మీరు ఒకసారి ఆలోచించాలి. నిజంగా ఈ ప్రభుత్వం టకీ టకీ టకీమని ఏం చేస్తున్నదంటే అడగోలు నిర్ణయాలు తీసుకుంటున్నది. మూసీ అన్నది, హైడ్రా అన్నది, దాని తర్వాత ఇప్పుడు హెచ్యూసీ మీద పడ్డది, రేపు ఉస్మానియా యూనివర్సిటీ మీద పడుతుందట. నాకున్న సమాచారం ప్రకారం ఆ హబ్సిగూడ నుండి మొదలు పెడితే తార్నాక సిగ్నల్ వరకు ఈ రోడ్డు మీద ఉన్న అన్నింటినీ కూడా మొత్తం అక్కడికి ఇక్కడ షాప్స్ కడతారట. వాటన్నింటినీ కూడా దాన్ని చిన్నపాటి బజార్ చేసేస్తారట. అంటే షాప్స్ వేసేసేసి రెంట్కి ఇస్తారట. దానివల్ల ఆదాయం వస్తే యూనివర్సిటీకి సంబంధించి లాభపడుతుంది అనే ఆలోచనలో ఉన్నారు అనేది సమాచారం. అది ఎంతవరకు కరెక్టు రాంగ్ అనేది మనకు తెలియదు ఇంకా. ఇదో పంచాయతీ. ఏడబడ్డే రైతులకు రైతు భరోసా ఎక్కడిది? రైతు రుణమాఫీ ఎక్కడిది? ఏంది కథ?
ప్రజల్ని గిట్ల మోసం చేస్తున్నారు ఏంది నాకు అర్థం కావట్లేదు. దేవుళ్ళ మీద ఒట్టేత్తిరి, ఆ మంత్రి ఓ మాట చెప్పే, ఈ ముఖ్యమంత్రి ఓ మాట చెప్పే, ఎడబాయే మీ మా హామీలన్నీ ఒక్కటి కూడా కనీసం మాట నిలబెట్టుకోవాలి. అరే ప్రభుత్వానికి సంబంధించి కాకపోతే వదిలేయాలి భయ్, మా వల్ల కాదని. ఇక హైదరాబాద్లో వాన్గార్డ్ జీసీసీ ఏర్పాటు, సీఎంతో సంస్థ ప్రతిల భేటీ, 4 ఏళ్లలో దాదాపు 2300 మందికి ఉపాధి. ఉన్న ఉపాధులు ఇస్తలేడు కానీ ఇక కొత్త ఉపాధుల గురించి ఆలోచించాలి. సరే, ఇది మంచి పరిణామమే, మేము స్వాగతిస్తున్నాం. కానీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కలిపిరాదు, నోటిఫికేషన్ లేరాదు, చానున్నాయి కదా ఆడ, మురిగిపోతున్నాయి అవన్నీ. ఇక అభివృద్ధి చేస్తా అన్నప్పుడు అభివృద్ధికి యాక్సెప్ట్ అండి, ఇట్లాంటి వాటికి నేను సపోర్ట్ చేస్తాను. కాళేశ్వరం కూలిపోయే మీ నోళ్ళు కుళ్ళిపోయినాయి, ప్రాజెక్టు నిలువుగా నిలబడి ఉన్నది, మాకు అప్పచెప్తే 3 రోజులలో నిలుస్తాం. రేవంత్ రెడ్డి మూర్ఖత్వం వీడడం లేదు, సీఎం అనే సోయి లేకుండా దిగజారుడు వ్యాఖ్యలు, ఆయన భాష తీరు ఆయనను బొంద పెడుతుంది. కేసీఆర్ మాట లేకుండా సీఎం స్పీచ్ సాగట్లే, కాంగ్రెస్కు ఉరిశిక్ష వేసేందుకు రైతులు సిద్ధం. సూర్యాపేట మీడియాలో జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులలో కలవరం మొదలైంది. నాయనా నీ కాళ్ళ మొక్తా, నా మీద ఓట్టే, కాంగ్రెస్కే ఓటేస్తా, ఓటేసిండు. ఇప్పుడు వేస్తాడు అలా కొడుకును, చీపిరి కట్ట అందుకుని వారకట్టి అందుకుంటాడట. ఏమైనా బీజే ఏమో ఇంటి వినాదిలో అరే కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కరెంటు కష్టాలు వస్తాయి, ఆ బషీర్బాగ్ కాల్పులు ఇంకా మేము మర్చిపోలే, నీ మాట కోసం ఎత్తి ఇలా చూడు మన బతుకులు. ఏం తింటావు తిను, ఆడ తినడానికి దొడ్డు బియ్యం కూడా లేవు, ఏం తింటావు, గంజి తాగుతావు, యానుడు తాగుతావు, గడక కూడా లేదు అంటున్నారట. ఇట్లే ఊళ్ళల్లో పంచాయతీ ఇదే, ఏ చెట్టు కాడికి పోయి కూసో, ఏ బొడ్రాయి కాడికి పోయి కూసో, ఏ 3 బట్టల కాడికి వేసుకో, ఏ హనుమాన్ గుడియో, ఏ లేకపోతే ఏంది దాని వెటర్నరీ దావకన్నో, లేకపోతే పంచాయతీ కాడ కూర్చో, ఇవే ముచ్చట్లు. అనవసరంగా ఈ పోరగాల మాటలు నమ్మి అనవసరం బంగారం లాంటి తెలంగాణను ఆగం చేసుకున్నాం అనేది వాళ్ళ పంచాయతీ. గద అయిపోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, చేసేది కూడా ఏమీ లేనే పరిస్థితి కనబడుతుంది. నేనేమంటానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా హెచ్ఈసీకి సంబంధించిన విద్యార్థుల ఆందోళన ఎట్లున్నది ఏం కథ అనేది కూడా ఇక్కడ చూస్తున్నారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. హెచ్ఈసీకి సంబంధించి పూర్తిగా కూడా చూడుర్రి, హెచ్ఈసీకి సంబంధించిన ఆందోళన ఏ తారాస్థాయిలో కనబడుతున్నదో ఒకసారి చూడుర్రి.